హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మన వీడియోస్ చాలా బాగా ఆదరిస్తున్నారు, అందుకు మీకు వెరీ వెరీ థ్యాంక్స్. అలాగే ఈరోజు మన రెసిపీ ఏంటంటే కోడిగుడ్లు ఎండి మెత్తళ్ళు. చాలా బాగుంటుంది కాంబినేషను, మీకు తెలుసు ఆల్రెడీ. సో ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం చూద్దాం. అలాగే మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో కొత్తగా వాళ్ళు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. నేరుగా మన వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయి. ఇప్పుడు మన రెసిపీ మీకు తెలుసు కదా, ఇప్పుడు మనం చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 5 కోడిగుడ్లను తీసుకుని వాటిలో వాటర్ వేసి సాల్ట్ వేసి ఒక స్పూను వాటిని బాగా మరగబెట్టుకోవాలి. తర్వాత మనం ఒక 5-6 ఉల్లిపాయలు, 4 టమోటాలు, 7-8 పచ్చిమిరపకాయలని తొక్కు తీసుకుని బాగా క్లీన్ చేసుకుని చిన్న చిన్న ముక్కల కింద బాగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఎండి మెత్తలను తీసుకుని అందులో ఇసుక కానీ ఏదైనా ఉంటే వాటిని వాటర్ వేసి బాగా క్లీన్ చేసుకోవాలి. అంతకన్నా ముందుగా మనం తల తోకని బాగా కట్ చేసేసుకోవాలి. తర్వాత ఇందులో ఉన్న ఇసుక దుమ్ము అనేది పోతుంది. ఇలాగ వాటర్తో క్లీన్ చేసుకుని వీటిని ఒక గిన్నెలోకి అయితే మనం తీసుకుని పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మరగబెట్టిన ఈ కోడిగుడ్లని హాట్ వాటర్ తీసి చల్ల వాటర్ వేసి అప్పుడు దీనిపైన ఉన్న పెంకుని అనేది తీసుకుని పక్కన పెట్టుకోవాలి. బాగా రావడానికి కూడా ఇంకో చిట్కా ఉంది ఫ్రెండ్స్. ఉల్లిపాయ తొక్కని ఇందులో వేసుకుని మరగబెట్టుకుంటే ఈ తొక్క అనేది బాగా వస్తుంది. ఇప్పుడు మనం పొయ్యి మీద ఒక గిన్నెనైతే తీసుకుని అందులో నూనె వేసుకుని నూనె బాగా మరిగిన తర్వాత మనం ఈ ఎండి మెత్తల్ని ఫ్రై చేసుకోవాలి. బాగా ఎక్కువ ఫ్రై చేసుకోకుండా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేటట్లుగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుని వీటిని కూడా ఒక బౌల్లోకి అయితే మనం పక్కకు తీసుకోవాలి. ఇలా కలర్ బ్రౌన్ కలర్ లైట్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. అదే ఆయిల్లో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ఈ టమాటాలు కూడా ఇందులో వేసుకోవాలి. ఈ టమాటాలను వేసుకున్న తర్వాత కూడా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం రోట్లో దంచుకుని పెట్టుకున్న ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇలా రోట్లో దంచుకున్న ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఇందులో వేసుకుంటే స్మెల్ అనేది బాగా వస్తుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ ఉల్లిపాయలు ఉన్న పచ్చి వాసన అనేది పోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మూత అయితే పెట్టుకోవాలి. సో మరలా ఒక స్పూన్ పసుపు, 2 స్పూన్లు కల్లుప్పు వేసుకుని తర్వాత టేస్ట్ చూసుకుని తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు. సో ఇలా వేసుకుని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకొని కారాన్ని కూడా మనం 2 స్పూన్లు లేదా ఘాటుకి సరిపడా కారాన్ని కూడా మనం వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేసుకుని బాగా ఫ్రై చేసుకుని ఒక 3 మినిట్స్ లేదా ఉంచిన తర్వాత మరలా ఈ ఆయిల్ అనేది వేస్తే కొంచెం వాటర్ అనేది వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పొంగు అనేది వచ్చిన తర్వాత మనం కోడిగుడ్లకి
ఇలా నాట్లు పెట్టుకోవాలి. లోపల బాగా కుక్ అవుతుంది. ఇలా నాట్లు పెట్టుకున్న తర్వాత మనం సో ఇప్పుడు ఈ నాట్లు పెట్టుకున్న ఈ కోడిగుడ్లని ఇందులో వేసుకుని, అలాగే మనం ఫ్రై చేసుకున్న ఆ మెత్తలను కూడా మనం ఇందులో వేసేసుకుని గరిటతో ఒకసారి తిప్పేసుకోవడమే. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు బాగా కట్టెల పొయ్యి మీద తొందరగా అయితే కుక్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత మనకి కర్రీ అయితే అయిపోతుంది. ఆయిల్ రిలీజ్ అయిన తర్వాతే మనం కర్రీ గరం మసాలా కానీ లేదంటే కరివేపాకు కొత్తిమీరని మనకు వేసేసుకోవడమే. చింతపండు పులుపు కూడా కొద్దిగా లైట్గా వేసుకున్నాం, బాగుంటుంది చింతపండు పులుపు. అలాగే ఫైనల్గా కరివేపాకును కూడా మనం వేసుకుంటే చాలా అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, కరివేపాకు వేసిన తర్వాత ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది మనకి. అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి రైస్లోకి సర్వ్ చేసుకుని దీని టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం ఫ్రెండ్స్. ఈసారి అయితే మనం ప్లెయిన్గా అయితే వండాము, మసాలాలు అనేది ఏమి వేయలేదు. టేస్ట్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్. కోడిగుడ్లు ఎండి మెత్తళ్ళు కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి, సింపుల్ మెథడ్లో అయిపోతుంది. అలాగే పచ్చి మెత్తళ్ళ రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది, తప్పకుండా ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ వీడియోలో కలుసుకుందాం.